తిమోతిలోకి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18 నుంచి చదువుకుందాం. 18, 19 రెండు వచనాలు చదువుకుందాం. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలెనని వారికి ఆజ్ఞాపించుము. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన దేవా, కృప సత్య సంపూర్ణుడా, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నీ వాక్యము ద్వారా ప్రభా నాతోనూ, ప్రభా మరి యొక్క కార్యమును వీక్షిస్తున్న బిడ్డలతోనూ, ఇక్కడ చేరువచ్చిన బిడ్డలందరితోనూ నీ సన్నిధి, నీ ప్రభావం నుంచి వినగలిగిన చెవులను, నీ వాక్యమును గ్రహించే మనస్సును మా ప్రియ బిడ్డలందరికీ మీరు దయచేయమని ప్రార్థిస్తూ యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రికలో 6వ అధ్యాయంలో మనం 18, 19 వచనాలను మరొకసారి చదువుకుందాం. దయచేసి చదవండి. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొని నిమిత్తమును రాబో కాలమునకు మంచి పునాది వారి కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చేవారుగా ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి మొదటి తిమోతి, 2వ తిమోతి రెండు పుస్తకాలు కలిస్తే మొత్తం 10 అధ్యాయాలు ఉన్నాయి. మొదటి పత్రికలో 6 అధ్యాయాలు ఉన్నాయి, 2వ పత్రికలో 4 అధ్యాయాలు ఉన్నాయి. అయితే ఈ 10 అధ్యాయాల్లో కూడా పౌలు గారు చక్కని శ్రేష్టమైన సంగతులను తిమోతికి లెటర్ రాస్తూ ఉన్నాడు. 2 లెటర్స్ రాశాడు. మొదటి లెటరు ఈ 6 అధ్యాయాలు, 2వ పత్రికలో 4 అధ్యాయాలు ఆయన రాయడం జరిగింది. అయితే ఇక్కడ ఈ 10 అధ్యాయాలలో కూడా పౌలు గారు తిమోతి ఇంట్లో సంఘం ఉంది. తిమోతి గారి ఇంట్లో తిమోతి యవనస్తుడు, తిమోతిని హెచ్చరిస్తూ ఉన్నాడు. అలాగే తిమోతి దగ్గర సంఘముగా కూడుకుంటున్నటువంటి ప్రజలు కూడా ఉన్నారు, వారికి కూడా రాస్తూ ఉన్నాడు. తిమోతికి ప్రాముఖ్యంగా తిమోతికి రాస్తున్నాడు. తిమోతి, నువ్వు యవనస్తుడవు, యవన కాలంలో నువ్వు ఎలా ఉండాలి, యవన కాలంలో నువ్వు ఎలా ప్రభు సన్నిధిలో ప్రభు కొరకు జీవించాలి, మాటలో, నడతలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసములో, నీ బోధలో అన్ని విషయాలను నువ్వు కాపాడుకొనుచు, నిన్ను నీవు పరీక్షించుకొనుచు ప్రభు కొరకు జీవించే వారుగా నువ్వు వాక్యం బోధిస్తున్నప్పుడు నీ వాక్యమును ఎవరు తప్పుపట్టే వారుగా ఉండకూడదు. అలాగే నీ యుద్ధకు వస్తున్న వారికి కొన్ని విషయాలు నేర్పించాలి అని పౌలు గారు తిమోతికి రాస్తూ ఉన్నాడు ఈ 10 అధ్యాయాలు 2 పత్రికలలో. అయితే మనకు కావలసినటువంటి అంశము ముఖ్యంగా ఇక్కడ తిమోతికి పత్రికలో, మొదటి తిమోతి పత్రికలో 6వ అధ్యాయము 18, 19 రెండు వచనాలు చదువుకున్నట్లయితే, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొని నిమిత్తమును రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చేవారుగా ఉండాలని పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా యేసుక్రీస్తును వెంబడిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆయన తెలియజేస్తున్నటువంటి మాటలు, వాక్యం చదువుతున్నటువంటి వారికి, మనకు ఈ భూమి మీద మన ఆయుష్ కాలము ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు. అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఈ 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఈ జీవిత కాలంలో ఈ భూమి మీద బ్రతుకుతున్న మనకు దేవుడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరేపితుడై
తిమోతికి వ్రాసినటువంటి ఈ యొక్క 2 పత్రికలలో, ఈ మొదటి పత్రికలో 6వ అధ్యాయంలో ఆయన 18-19 వచనాలలో ప్రభువుని వెంబడిస్తున్నటువంటి వారికి రాస్తూ ఉన్నాడు. ఏమని రాస్తున్నాడు అంటే, మీరు వాస్తవమైన జీవము సంపాదించుకోవాలి. ఏం సంపాదించుకోవాలి? ఈ భూమి మీద మన జీవము ఏ పాటిదంటే, మనం యాత్ర చేస్తున్నాం. ఇక్కడ మన జీవము క్రీస్తుతో కూడా ఉండాలి. క్రీస్తుతో కూడా ఉండాలంటే వాస్తవమైన జీవమును సంపాదించుకోవడానికి యేసు క్రీస్తులో జీవం ఉంది. ఆ జీవాన్ని సంపాదించుకోవడానికి మనం ఏం చేయాలి? దేవుణ్ణి, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచి ఆయన చెప్పిన వాక్యమును, ఆయన చెప్పిన మాటలను మనము చదివి, దైవజనుడు చెప్పే వాక్యమును విని గ్రహించి ఆ మాటల చొప్పున జీవిస్తూ, ప్రవర్తిస్తూ, నడుస్తూ ఈ సమాజంలో మనం క్రీస్తు కొరకు నడిచే బిడ్డలుగా ఉండాలని దేవుడు తన బిడ్డల ద్వారా, వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ వాస్తవమైన జీవము మనకి ఎక్కడుందంటే పరలోకంలో ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. మనకి ఎక్కడుంది వాస్తవమైన జీవము? పరలోకంలో. దాన్ని సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? ఇక్కడ చక్కగా రాస్తూ, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొని నిమిత్తము రాబోవు కాలంలో మంచి పునాది ఎవరి కొరకు వేసుకోవాలి? ఎవరికి వారే చేసుకోవాలి. భక్తి అనేది నీకు సంబంధించింది. వ్యక్తిగతంగా ఎవరి భక్తి వారిదే. ఇంట్లో తల్లి భక్తి కొడుకులకు రాదు, తండ్రి భక్తి కొడుకులకు, పిల్లలకు రాదు. ఎవరి భక్తి వారిదే, ఎవరి విశ్వాసం వారిదే. ఒకవేళ దేవుని కృప నీ మీద ఉంటే తల్లిదండ్రుల ప్రార్థన ద్వారా నువ్వు రక్షించబడవచ్చు, మీరు బాగుపడవచ్చు. అయితే ప్రభు సన్నిధిలో మాత్రం ఎవరి భక్తి వారికి. నీ భక్తి నీకు ఆధారం కావాలి. నీ భక్తి నిన్ను ఆశీర్వాదములలోనికి తీసుకెళ్ళాలి. అయితే నీ భక్తి ద్వారా దేవునితో నువ్వు జీవించడానికి నీ భక్తి నీ భక్తి నీకు ఉపయోగకరంగా ఉండాలి. మరి నీ భక్తి నీకు ఉపయోగకరంగా ఉండాలంటే ప్రభు చెప్పిన మాటల చొప్పున మనము ప్రవర్తించాలి. హల్లెలూయా. ప్రభు చెప్పినట్టుగా మనం ఏం చేయాలి? ప్రవర్తించాలి. పరిశుద్ధాత్మ ప్రేరేపితుడై పౌలు గారు తిమోతికి రాస్తున్నాడు. ఏమని? మీరు వాస్తవమైన, నీ వద్ద ఉన్న సంఘము, నీ ఇంట్లో ఉన్న సంఘము, నీవు వాస్తవమైన జీవం సంపాదించుకోవడానికి రాబోయే కాలంలో, అనగా పరలోక దేవుడిచ్చే పరలోక రాజ్యంలో మంచి పునాది ఏం చేసుకోవాలి? మంచి పునాది వేసుకోవాలి. హల్లెలూయా. ఏం చేసుకోవాలి? మంచి పునాది వేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచి పునాది మనం దేవుని సన్నిధిలో వేసుకోవాలి. ఇది ఎక్కడ వేసుకోవాలి? భూమి మీద కాదు. భూమి మీద మంచి పునాది అంటే భూమి మీద మంచి బిల్డింగు, 3 అంతస్తులు 4 అంతస్తులు బిల్డింగ్ కట్టుకుంటున్నాయేమో. ఈ భూ సంబంధమైన బిల్డింగ్ కాదు. ఎక్కడ సంపాదించుకోవాలి? పరలోకంలో నీ కొరకు పునాది, అక్కడ మంచి బిల్డింగ్ కట్టుకోవాలి, మంచి పునాది వేసుకోవాలి. యేసుక్రీస్తు వారు తాను జీవించిన దినాలలో యోహాను సువార్త 14వ అధ్యాయంలో మొదటి వచనంలో కొన్ని విషయాలు తెలియజేస్తా ఉన్నాడు. చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు. మీ హృదయములు కలవరపడనీయకుడి, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు. యేసు ప్రభువారు అంటున్నారు, మీరు దేవుని మీద ఎలా విశ్వాసం ఉంచారో నా మీద కూడా మీరు విశ్వాసం ఉంచాలి. నా తండ్రి ఇంటి దగ్గరే, నా తండ్రి అనగా పరలోక రాజ్యములో ఏమున్నాయి? అనేక నివాసములు ఉన్నాయి. చెప్పుదును, నేను మీకు స్థలము మీకు పరలోకంలో మీకు స్థలము సిద్ధపరచడానికి నేను వెళ్ళుచున్నాను. హల్లెలూయా. పరలోకంలో నేను మీకు స్థలం ఇవ్వబోతున్నాను. తండ్రి వద్ద నాకు అధికారం ఉంది. భూమి మీద నేను మీకు రక్షణను, బలియాగం అనిపించడానికి నేను నీ కోసం వచ్చాను. రక్తమును కార్చడానికి తండ్రి నన్ను పంపాడు. నేను మిమ్మల్ని రక్షించుకొనుట కొరకు నేను ఈ భూమి మీదకి మానవుడిగా
ఈ వద్దకు వచ్చాను. పరలోకంలో మన తండ్రి ఉన్నాడు, కానీ తండ్రి నన్ను పంపాడు. తండ్రి దగ్గర అనేకమైన నివాసాలు ఉన్నాయి. అయితే మీరున్నారు కదా, మరి నేను మీకు స్థలం ఇవ్వడానికి, స్థలం సిద్ధపరచడానికి నేను వెళ్తాను. వెళ్ళాడు ఆయన. మరి ప్రభు దగ్గరికి వస్తే నువ్వు ప్రభువును విశ్వాసం ఉంచితే, యేసుక్రీస్తును నమ్ముకుని ఆయన ఆనుకున్నట్లయితే ఆయన నీకేం కలుగు చేస్తాడు? స్థలమును, నీ నివాసము పరలోకములో, ఈ భూమి మీద కాదు. ఈ భూమి మీద మంచి బిల్డింగు, మంచి అందము చందము ఇల్లు, సిమెంట్ తోనో రాళ్ళతోనో వెలగల నీ స్థాయికి తగినట్టుగా చాలా విలువైన, నీకున్న డబ్బును బట్టి మీరు మంచి విలువైన ఇల్లు కట్టుకోవచ్చు. కానీ వాటిని పట్టుకొని మాత్రం మీరు స్థిరంగా అందులో మీరు నివాసం చేయలేరు. అయితే స్థిరమైన నివాసం మనకి ఎక్కడుందంటే పరలోకంలో ఉన్నది. అక్కడ మీరు వాస్తవమైన జీవమును సంపాదించుకోవాలి. హల్లెలూయా. ఈ భూమి మీద మీరు ఏం సంపాదించుకుంటున్నారు? డబ్బులు సంపాదించుకుంటున్నారు, ఆస్తులు సంపాదించుకుంటున్నారు, పొలాలు సంపాదించుకుంటున్నారు, పొలాలు కొంటున్నారు, ఇల్లు కడుతూ ఉన్నారు, ఇంకా ఏమేమో సంపాదించుకుంటున్నారు. సంపాదించుకోండి. అయితే ఈ భూమి మీద నువ్వు నీ సంపాదన కొరకు ఎంత ప్రయాసపడుతున్నావో, నిత్యత్వంలో కూడా పరలోక రాజ్యంలో రాబోయే కాలంలో నువ్వు మంచి పునాది అక్కడ వేసుకోవడానికి మీరేం చేయాలి? దాన్ని సంపాదించుకోవడానికి మీరు ప్రయాసపడాలి. హల్లెలూయా. పరలోక రాజ్యంలో మంచిని సంపాదించుకోవడానికి, మంచి ఇల్లు సంపాదించుకోవడానికి మనం ఏం చేయాలి? ఈ భూమి మీద సత్క్రియలు చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేయాలి? మంచి పనులు చేయాలి. ఏం చేయాలి? అక్కడ రాయబడింది, చదవండి. తమ కొరకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మొట్టమొదటిగా ఏం చేయాలి? మేలు చేయాలి. ఏం చేయాలి? ఏం చేయాలి? చెప్పాలి. హల్లెలూయా. ఏం చేయాలి? ఎట్లా చేస్తారు మేలు? ఏం చేసేవారం ఉండాలి? మేలు చేసేవారం ఉండాలి. ఏం చేయాలి? మేలు ఎలా చేస్తారు? మేలు ఎలా చేస్తారు చెప్పండి. మాటల ద్వారా మేలు చేయాలి. వినేవారికి ఏం కలగాలి? చెప్పాలి. అందరూ ఏం చేయాలి? ఎలా మేలు చేస్తారు? వినేవారికి మేలు చేయాలి. నీ మాటలు వినేవారికి ఏం జరగాలి? మేలు జరగాలి. అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం చదవండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. త్వరగా. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని, అనగా దుర్భాష గాని, శాపాలుగా శపితాలు గాని, పనికి మారిన మాటలు గాని వినేవారికి, నీ మాటలు వింటున్న వారికి బాధ కలగకూడదు. నీ మాటల ద్వారా మేలు చేయాలి. ఏం చేయాలి? వినేవారికి మేలు చేయాలి. అలాగే మన క్రియల ద్వారా కూడా మేలు చేయాలి. హల్లెలూయా. ఏం చేయాలి? అదే గళితీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాలు చదవండి. గళితీయులకు రాసిన పత్రిక. మనము మేలు చేయుటయందు ఎలా ఉండాలి? మేలు చేసే విషయంలో కూడా ఏం చేయాలి? విసుగుదల చెందకూడదు. హల్లెలూయా. మేలు చేసే విషయంలో ఎలా ఉండాలి? విసుగుదల రాకూడదు. నీకు విసుగుదల. మేలు చేసే విషయంలో ఏమాత్రం కూడా మనకు విసుగుదల రాకూడదు. నువ్వు మేలు చేస్తున్నావంటే ఎవరి కోసం చేస్తున్నావు? నువ్వు భూమి మీద మేలు చేస్తే నీకు పరలోకంలో మంచి పునాది, వాస్తవమైన జీవములో మంచి పునాది నువ్వు వేసుకున్న వాడు అవుతావు. మేలు చేయాలి నీ ప్రవర్తన ద్వారా. మేలు చేయటం మనము విసుకగా ఉందము, మనము అలయక మేలు చేసితిమే అని తగిన కాలం ముందు. ఆమేన్. హల్లెలూయా. మంచి పనులు చేసే వారం ఉండాలి. మంచి మేలుకరంగా మనం జీవించాలి.
మేలుకరముగా ఉండాలి. మనం ఇతరులకు బాధకరముగా, వేదనకరముగా, నష్టకరముగా, దుఃఖ పెట్టే వారముగా మనము ఉండకూడదు. అది మనకు మంచిది కాదు. దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. మేలు చేసే విషయంలో మనం ముందు ఉండాలి. అయితే మేలు చేయటం ద్వారా దేవుడు నీకు పంటను, నీ ప్రవర్తనను బట్టి నీకు ప్రభు పంటను ఇస్తాడని రాయబడింది. అలాగే మేలు చేసి తగిన కాలమందు తగిన కాలము. హల్లెలూయా. దేవుడిచ్చే కాలం ఇది. పరలోకములో మనకి దేవుడిచ్చే రాబోయే కాలం ఇది. మరలా మనకు ఒక జీవితం ఉంది. ఆ జీవితంలో నిత్యత్వంలో పరలోకంలో మనం జీవించడానికి ఈ భూమి మీద మేలు చేసే విషయంలో మనం ముందు ఉండాలి. మాటల ద్వారా మేలు చేయాలి, మన ప్రవర్తన ద్వారా మేలు చేయాలి. నీ చేతులు, నీ కాళ్ళు, నీ ఆలోచనలు, నీ మనసు అన్ని కూడా మేలుకరముగా మంచి పనులు చేయడానికి మనం మన యొక్క దేహాన్ని, మన యొక్క అవయవాలను, మన మనసును మనం దృఢము ఆ మేలు చేయడానికి మనం పూనుకోవాలి. హల్లెలూయా. విసుగుదల చెందకూడదు మేలు చేసే విషయంలో. అంతేకాదు మేలు చేసేవారును, తిమోతి పత్రికలోని మేలు చేసేవారును సత్క్రియలను ధనం గలవారు. సత్క్రియలు అనేది ఒక ధనం. హల్లెలూయా. మంచి పనులు అది ఒక ధనం లాంటిది. నీకు ఇది సత్క్రియలను ధనం గలవారు. ఎలాంటి వారు ఉండాలి మనము? సత్క్రియలు అనే ధనం గలవారును. మూడవది ఔదార్యం గలవారు. హల్లెలూయా. ఔదార్యం అంటే దిక్కులేని పిల్లలను మనము మన ఇంట్లో పోషించాలి. వాక్యంలో ప్రభు చెప్పాడు. ఎవరు పోషించాలి? మనము చెప్పాలి, అందరూ చెప్పాలి. ఎవరు పోషించాలి? ఎక్కడ పోషించాలి? ఎవరికో అనాథ శరణాలయానికి వాళ్ళకి డబ్బులు ఇచ్చేది కాదు. ఈరోజు చాలా మంది అనాథ శరణాలయాలకు, అనాథలకు డబ్బులు ఇస్తున్నారు. అలా కాదు, అనాథలను నీ ఇంట్లో చేర్చుకోవాలి. యేసు ప్రభు వారు చెప్పారు, దిక్కులేని వారిని నీ ఇంట్లో చేర్చుకోవాలి, విధవరాలను నీ ఇంట్లో చేర్చుకోవాలి. యేసు ప్రభు వారు చెప్పారు. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఔదార్యము గల వారము. ఔదార్యం అనగా ఈరోజు చాలా మంది ఎలా ఉన్నారు చూడండి. చాలా మంది పేదవారి నీతి దగ్గరకు వస్తున్నారు, చాలా మంది బాధలో ఉన్న వారిని దగ్గరకు వస్తున్నారు. కానీ వారికి నీవేమి కూడా చేర్చుకోవడానికి, నీళ్ళు ఇవ్వడానికి కానీ, ఆతిథ్యం ఇవ్వడానికి కానీ మీరు నేర్చుకోవడం లేదు. చూడండి 25వ అధ్యాయం 35వ వచనం చదవండి. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టి తిని, దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినయ్యుంటిని, నన్ను చేర్చుకొంటిరి, దిగంబరినయ్యుంటిని, నాకు బట్టలిచ్చితిరి, రోగి అయ్యుంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా ఎద్దుకు వచ్చితిరని చెప్పెను. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పిగొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశిపై ఉండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి, దిగంబరివై ఉండుట చూచి బట్టలిచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుట అయినను, చెరసాలలో ఉండుట అయినను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులను ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారికి చేశారు. కాబట్టి వారికి చేసినందువల్ల ఎవరు చేశారు? నాకు చేసిన వారు అయ్యారు. మీరు దిక్కులేని వారిని చేర్చుకోవాలి, తల్లిదండ్రులు వారిని ఇంట్లో చేర్చుకోవాలి, వారిని పోషించాలి, వారిని చదివించాలి. అలాగే విధవరాలను కూడా ఇంట్లో చేర్చుకోవాలి. అంటే ముసలి వారిని. ఈరోజు చాలా మంది తల్లిదండ్రులు ముసలి వాళ్ళు అయితే ఎక్కడో ఓల్డేజ్ హోమ్ లో వదిలేస్తా ఉన్నారు, వృద్ధాశ్రమంలో వదిలేస్తా ఉన్నారు. ఇది చాలా నీకు శాపగ్రస్తమైనది. నీ జీవితం ఇలా ఉంటే చాలా మంది దేవుడు చెప్పినట్టుగా మనం నడుచుకోవాలి. విధవరాండ్లను, దిక్కులేని వారిని, తల్లిదండ్రులేని పిల్లలను మన ఇంట్లో చేర్చుకొని వారికి ఏం చేయాలి? పోషించాలి, బట్టలు ఇవ్వాలి. వారిని చక్కగా అనారోగ్యంలో ఉన్న వారికి అనారోగ్యంలో ఉన్న వారికి ఏం చేయాలి? మనము సహకారం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ కూడా ప్రభు చేయమని చెప్తూ ఉన్నాడు. ఇలాగ చేశారు కాబట్టి
వారికి దేవుడు ఏమిస్తాడు? నీతిమంతులకు పరలోక రాజ్యంలో మీరు స్వతంత్రించుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం పొందుకోమంటాడు అక్కడ? 40 వచనం చదువుదాం. అందుకు రాజు మిక్కిలి, అల్పులని నా సహోదరులలో ఒకరికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అన్నాడు. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండిన వారిని చూచి, చెప్పింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికి వాని దూతలకు సిద్ధపరిచిన నిత్య అగ్నిలోనికి పోవుడి. ఆకలి గొంటిని మీరు నాకు భోజనం పెట్టలేదు. నాకు భోజనం పెట్టలేదు. నేను ఆకలితో మీ ఇంటికి వచ్చాను, కానీ మీరు నాకేం పెట్టలేదు? భోజనం పెట్టలేదు. ఈరోజు చాలా మంది పాపం ఇంటి ముందుకు చాలా మంది వస్తారు భోజనానికి కొరకు. ఇంటికి ఆకలితో వస్తే భోజనం పెట్టరు కొంతమంది. నేను మీ ఇంటికి వచ్చాను, మీరు నాకు భోజనం పెట్టలేదు. తర్వాత నేను దాహంతో నీ దగ్గరికి వచ్చాను, కానీ నాకు నీళ్లు ఇవ్వలేదు. పరదేశిగా ఉన్నాను, మీరు నన్ను చేర్చుకోలేదు. దిగంబరిగా వచ్చాను, బట్టలు లేని వారిగా వచ్చాను. బట్టలు చాలా మంది అనాథలకు, దిక్కు లేని వారికి బట్టలు లేని వారిగా ఉంటున్నారు. అయితే వారికి బట్టలు ఇవ్వడానికి కూడా మనసు రాదు కొంతమందికి. ఇయ్యలేదు. నేను రోగంతో ఉన్నాను, చెరసాలలో ఉన్నాను, మీరు నన్ను చూడరాలేదు. అందుకు వారును, ప్రభువా మేమెప్పుడు నీవు నువ్వు ఎప్పుడు మా దగ్గరికి వచ్చావు? ఆకలితో ఎప్పుడు వచ్చావు మా దగ్గరికి? దప్పికొని ఎప్పుడు మా దగ్గరికి వచ్చావు? పరదేశివై ఉండుటైనను, దిగంబరిగానైనను, రోగంతో గాని చెరసాలలో ఎప్పుడున్నావు నువ్వు? మేము మీకు ఉపచారము చేయకపోతేమని ఆయన అడుగుతారంట చాలా మంది. ఎప్పుడు వచ్చావయ్యా, ఎప్పుడు చేసావయ్యా అంటే అప్పుడు ప్రభు అంటాడు, ఈయన అల్పులు నీ దగ్గరకు వచ్చారు. నీ ఇంటికి వచ్చిన వాళ్ళని దేవుడు అక్కడ ప్రవేశపెడతాడు. హల్లెలూయా. నీ ఇంటికి వచ్చిన వారిని ప్రభు మన ముందర వచ్చుతాడు. నీ ఇంటికి ఎవరెవరు వచ్చారు, ఏ టైంలో వచ్చారు, ఏ సందర్భంలో వచ్చారు, ప్రభు ప్రతిదీ కూడా అకౌంట్ ప్రభు నీ ముందు లెక్క చూపెడతాడు. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, ఔదార్యము కలిగిన వారంగా ఉండాలి. ఔదార్యము అనేకులు దిక్కులేని వారిని చేర్చుకోవాలి, విధవరాళ్ళను చేర్చుకోవాలి, మీ అనేకులకు మేలు చేసే వారంగా ఉండాలి. సత్క్రియ అనే ధనం కలిగిన వారంగా ఉండాలి. హల్లెలూయా. మేలు చేసే వారంగా ఉండాలి. మొట్టమొదటిది హల్లెలూయా. రెండవది సత్క్రియ అనే ధనం కలిగిన వారంగా ఉండాలి. మూడవది ఔదార్యం కలిగిన వారు, దిక్కులేని పిల్లలను, పేదవారిని, తల్లిదండ్రులు లేని పిల్లలను, చనిపోయిన తల్లిదండ్రులు అనాథలుగా ఉంటారు పిల్లలు. వారిని ఏం చేయాలి? మనము మన ఇంట్లో చేర్చుకొని వారిని పోషించి వారిని ఎడ్యుకేషన్ కానీ అన్ని విషయాల్లో వారికి మంచి చెడ్డ మనం చూడాలి. ప్రభు మనకి ఇచ్చిన బాధ్యత ఇది. యేసయ్య మనకి ఇచ్చిన బాధ్యత, ఆ బాధ్యతను మనం నెరవేర్పు చేయాలి. హల్లెలూయా. ఆఖరిగా మీ ధనములో, అక్కడ అంటున్నాడు తిమోతి పత్రికలో 6వ అధ్యాయము 19వ వచనం, తమ ధనములో ఇతరులకు. ఆమేన్. హల్లెలూయా. తమ ధనములో ఇతరులకు ఏమి ఇవ్వాలి? పాలు ఇవ్వాలి. ఇక్కడే వస్తుంది సమస్య. నీ డబ్బులో, నీ ధనములో ఇతరులకు ఏమి ఇవ్వాలి? భాగం ఇవ్వాలి. పాలు అంటే భాగము. కన్నడం ఎలా ఉందన్నమాట, కన్నడం ఎలా ఉంది చూడండి అన్నమాట. హల్లెలూయా. తిమోతి, నీ ఇంటికి వచ్చేవారి దగ్గర, నీ ఇంట్లో సంఘం ఉంది, నీ దగ్గరికి ప్రేయర్కి వచ్చేవారు, ప్రార్థనకు వచ్చే వారి పట్ల అన్ని వారికి బోధించాలి, వారికి నేర్పించాలి. హల్లెలూయా. ప్రార్థనకు వచ్చే వారికి విషయాలను కూడా నేర్పించాలి. ఎందుకు నేర్పించాలి? వారి ఇక్కడ ప్రార్థనకు వచ్చే వారందరినీ పరలోక రాజ్యానికి దైవజనులు నడిపించాలి. హల్లెలూయా. వారికి నేర్పించాలి. వాక్యాలను ఏం చేయాలి? నేర్పించాలి. యేసు ప్రభు వారు కూడా అన్నారు, నా దగ్గర మీరు నేర్చుకోండి, నా మాటలు మీరు నేర్చుకోండి. హల్లెలూయా. విని విడిచిపెట్టేది కాదు భక్తి. విన్న మాటలను నేర్చుకోవాలి, మన జీవితంలో అన్వయించుకోవాలి, మన జీవిత ప్రకారం మన జీవితంలో అవి జరిగించాలి, నెరవేర్పు చేయాలి. హల్లెలూయా. బోధ చేసేది కాదు, అందరూ బోధ చేస్తారు. చిన్న చిన్న పిల్లలు కూడా వాక్యం చెప్తారు. వాక్యం చెప్పినంత మాత్రం పాస్టర్ కాదు. బ్రతుకుండాలి. బ్రతుకు
ఏం బోధిస్తున్నావో ఆ బోధకు తగినట్టుగా ప్రవర్తన మనలో ఉండాలి. హల్లెలూయా. మేలు చేసే వారంగా ఉండాలి. సత్క్రియలు అనే ధనం కలిగిన సత్క్రియలు చేసేటువంటి వారంగా ఉండాలి. మూడవది ఔదార్యం కలిగిన వారంగా ఉండాలి. ఇతరుల ఎడల, మన పొరుగు వారి ఎడల, పేదవారి ఎడల, దిక్కులేని వారి ఎడల, అనాథల ఎడల, విధవరాండ్ల ఎడల ఔదార్యం కలిగిన వారిగా మన ఇంట్లో మనము చేర్చుకోవాలి. హల్లెలూయా. నాలుగోది మన ధనాన్ని ఇతరులకు పాలివ్వాలి. నీ ధనములో ఇతరులకు పాలివ్వాలి. హల్లెలూయా. నీ ధనంలో ఇతరులకు పాలివ్వాలి. ఇది చాలా మంది చేత కాదు. ప్రభు చెప్పాడు, ఇది నీ ధనంలో నీ ఆస్తిలో ఇతరులకు నువ్వు పాలు ఇస్తావో అప్పుడే నీకు పరలోక రాజ్యంలో గొప్ప భాగ్యమును సంపాదించుకుంటావు. హల్లెలూయా. ప్రభు చెప్పిన మాట ఇది. ఎవరు చెప్పారు ఈ మాట? యేసు ప్రభువారే తన నోటి మాట ద్వారా తెలియజేశారు. హల్లెలూయా. చూడండి, లూకా సువార్త 12వ అధ్యాయంలో 33వ వచనం నుంచి రాయబడింది. అక్కడ యేసు ప్రభువారే చెప్తున్నటువంటి మాట చదవండి. లూకా సువార్త 12వ అధ్యాయము 33, 34 రెండు వచనాలు చదువుకుందాం త్వరగా. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి. ఏం చేయండి? అందరు చెప్పాలి. అందరు చెప్పాలి గట్టిగా. ఎవరికి ఎలా చేయాలి? నీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయండి. పాతగిలిన సంచులను పరలోకములో నీవు అక్కడ అక్షయమైన ధనమును, అక్షయం అంటే చెడిపోనిది, శ్రేష్టమైనది, తుప్పు పట్టనిది, చినిగిపోనిది, శ్రేష్టమైన కనిపించని ధనం, అక్షయమైన ధనమును మీ కొరకు సంపాదన చేసుకోండి. పరలోకంలో ధనం ఉంది. హల్లెలూయా. ఆ ధనమును మీరు సంపాదించుకోండి. భూమిలో నువ్వు ప్రభు కొరకు నువ్వేమేమి నువ్వు ఖర్చు పెడతావో, ఎలా ఖర్చు పెట్టాలి? నీ ఆస్తిలో ఇతరులకు పాలివ్వాలి, భాగం ఇవ్వాలి. హల్లెలూయా. ఒక ముగ్గురు వ్యక్తులను మీ ముందు ఉంచి ఒక ముగ్గురు వ్యక్తుల గురించి మాట్లాడాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో లూకా సువార్తలో 16వ అధ్యాయంలో 19వ వచనంలో 19 నుంచి ఆఖరి వరకు అక్కడ ఒక వ్యక్తి, మన ఇద్దరు వ్యక్తులు కనిపిస్తారు. ఒకరు ధనవంతుడు, ఒక పేద లాజరు కనిపిస్తాడు. అక్కడ చదువుతారా? లూకా సువార్త 16వ అధ్యాయము 19 నుంచి చదవండి. ధనవంతుడు ఒకడుండెను. అతడు ఊదా రంగు బట్టలను, ఈ భూమిలో ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడు ఎలా ఉన్నాడు? ఊదా రంగు వస్త్రములను, సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. చాలు. ఇక్కడ ఒక ధనవంతుడు ఉన్నాడు. ఈ ధనవంతుడు మంచి విలువైన వస్త్రాలు, విలువైన బట్టలు ధరించుకొని, సన్నని నార బట్టలు, మంచి కాస్ట్లీ వస్తువులు అనగా బట్టలు, మంచి బట్టలు ధరించుకొనొచ్చు, విలువైన బట్టలు, పట్టు వస్త్రాలు, శ్రేష్టమైన ఆ బట్టలను ధరించుకొని ప్రతిరోజు కూడా సుఖముగా జీవిస్తున్నట్టుగా అక్కడ మనం చూస్తాం. హల్లెలూయా. ఈయన ఇంటి ముందరనే, ఈ ధనవంతుని ఇంటి ముందరనే ఒక పేదవాడు ఉన్నాడు. పేద లాజరు. ఎలాంటి వాడు? చాలా పేద లాజరు ఉన్నాడు. కానీ ఆ పేద లాజరు రోజు చూస్తున్నాడు. ఈ ధనవంతుడు రోజు సుఖభోగాలతో, మంచిగా ఐశ్వర్యంతోనూ రోజు బాగా సుఖపడుతూ, మంచి భోజనం చేస్తూ, రాయల్ భోజనాలు చేస్తూ, రాయల్ భోజనం, రాజులు భోజనం చేస్తే భోజనం చేస్తా ఉన్నాడు. కానీ తింటున్నాడు. కానీ ఆ పక్కన ఉన్నటువంటి పేదవాడికి, లాజరుకు కొద్ది కూడా పెట్టలేదు. ఈ పాపం లాజరు ఆ ధనవంతుడు తిన్న తర్వాత మిగిలిన ఎంగిలి ఆహారం కొరకు కనిపెట్టాడు. కానీ అసలు ఆ ఎంగిలి అవి కూడా అతడు
ఎంగిలి ఆహారం కొరకు కనిపెట్టుకొని లాజరు జీవించాడు. హల్లెలూయా. అయితే అతడు లాజరుకు తన తినే ఆహారంలో పెట్టినట్టుగా లేదు అక్కడ. తన డబ్బును గాని ఇచ్చినట్టు లేదు అక్కడ. తన ఆహారం గాని డబ్బు గాని వస్త్రాలు గాని ఇచ్చినట్టుగా లేదు. ఇంత కూడా దాన ధర్మం చేసినట్టుగా లేడు. పిసినారి ధనవంతుడు. ఎలాంటి ధనవంతుడు? పిసినారి ధనవంతుడు. భూమి మీద కూడా ఇలాంటి పిసినారి ధనవంతులు సంపాదన చేసుకోవాలి. నేను సంపాదించిందంతా నా భార్య, నా పిల్లలు, నా కొడుకులు పిల్లలకు ఆస్తులు లక్షలు కోట్లు సంపాదించి పెడతా ఉన్నారు, కూడగడతా ఉన్నారు. భూమి మీద ఒక్కరికి ఒక పైసలు దానం చేయరు. చాలా పిసినారితనంతో ఉన్నారు. ఈ ఒక ధనవంతుడు ఉన్నాడు. తర్వాత ఇంకో రెండవ ధనవంతుడు చూద్దాం. ఈ రెండవ ధనవంతుడి కంటే ముందుగా ఈ ధనవంతుడు లాజరు చనిపోయి పరలోకానికి వెళ్ళాడు. ఈ ధనవంతుడు కూడా చనిపోయాడు. బాధకరమైన స్థలంలోనికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాడు? వేదనకరమైన స్థలం అని రాయబడింది. వేదనకరమైన స్థలము, బాధకరమైన స్థలము. భూమి మీద ఇతడు బాగా సుఖపడ్డాడు. మంచి విలువైన బట్టలు వేసుకున్నాడు, విలువైన చొప్పులు వేసుకొని, బూట్లు, షూట్లు, కోట్లు అన్ని వేసుకొని మురుస్తా ఉన్నారు చాలా మంది. కానీ ఇతరులకు తన పొరుగు వారికి సహాయం చేసిన, దానం చేసిన దాఖలాలు కనిపించడం లేదు. ఈరోజు చాలా మంది భూమి మీద ఎలాగ జీవిస్తూ ఉన్నారు. ఈ రోజు నువ్వు భూమి మీద ఎలాగ జీవిస్తుండవచ్చు, కానీ రేపొద్దున నువ్వు ఏ స్థలానికి వెళ్తావో ఆలోచన చెయ్యి. వేదనకరమైన స్థలంలోనికి వెళ్ళిపోయి బాధపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన వేదనకరమైన బాధ స్థలంలో కన్నీరు కారుస్తూ ఉన్నాడు, వేదన పడుతూ ఉన్నాడు, ఏడుస్తూ. అక్కడ ఎప్పుడు ఏడుపే ఉంటది ఇక్కడ. హల్లెలూయా. అక్కడ ఏముంటది? అక్కడ ఎప్పుడు ఏడుపే. సంతోషం ఉంటది అక్కడ. లాజరు సంతోషకరమైన స్థలంలోనికి వెళ్ళిపోయాడు. అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. అయితే ఈ ధనవంతుడు చనిపోయాడు. బాధకరమైన స్థలంలో బాధపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. బాధకరమైన స్థలంలో బాధపడుతూ, వేదనకరమైన స్థలంలో ఏడుస్తూ, భూమి మీద ఉన్న ఇంకా ఆయనకు 5 మంది సహోదరులు ఉన్నారని రాయబడింది అక్కడ. హల్లెలూయా. ఎంతమంది సహోదరులు? 5 మంది సహోదరులు ఉన్నారు. అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అబ్రహాము, నాన్నగారు, అబ్రహాము గారు, భూమి మీద నాకు ఇంకా 5 మంది సహోదరులు ఉన్నారు. నరకంలో మీకు బాధ కలుగుతారు. నరకంలో అభిమానం వచ్చేసింది ఆ తమ్ముళ్ళ మీద. నాకు ఇంకా 5 మంది సహోదరులు ఉన్నారు. వారు కూడా ఈ స్థలంలోనికి రాకూడదు. ఎక్కడికి రాకూడదు? వేదనకరమైన స్థలంలోనికి రాకూడదు. ఈ స్థలంలోనికి ఎవరు నడిపిస్తారు? నీ క్రియలే వేదనకరమైన స్థలంలోనికి నడిపిస్తాయి. హల్లెలూయా. అయితే అక్కడ అబ్రహాం అయ్య గారు చెప్తా ఉన్నారు. దేవుని సన్నిధిలో ఉన్న అబ్రహాం అయ్య గారు, అయ్యా అక్కడ ఎవరున్నారు? మోసే ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, దైవజనులు ఉన్నారు. ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, ప్రతి స్థలంలో దేవుని యొక్క వాక్యమును చెప్పే దైవజనులు ఉన్నారు. చూడండి, అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం. 15వ అధ్యాయం. పదహైదవ అధ్యాయం 21వ వచనం. 15వ అధ్యాయం 21వ వచనం చదవండి. ఏలయనగా సమాజ మందిరములలో ప్రతి విశ్రాంతి దినమున మోసే లేఖనములు చదువుట వలన మునుపటి తరముల నుండి అతని నియమమును ప్రకటించువారు ప్రతి పట్టణంలో ఉన్నారని చెప్పాను. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యమును, మోసే ధర్మశాస్త్ర గ్రంథమును, వాక్యమును బోధించేటువంటి దైవజనులు భూమి మీద ప్రతి పట్టణంలో ఉన్నారు. సమాజ మందిరములు అనగా దేవుని యొక్క మందిరాలు. హల్లెలూయా. మనుషులందరూ కూడుకునే సమాజ మందిరాలు. ఆ మందిరాల్లో దైవజనుడు చెప్పే వాక్యమును ఉన్నారు. కాబట్టి
నువ్వు బాధపడాల్సిన పని లేదు. ధనవంతుడా నీ సహోదరులకు అక్కడ భూమి మీద చెప్పే వారు ఉన్నారు. హల్లెలూయా. ఈయన మొదటి ధనవంతుడు. రెండవ ధనవంతుడు కూడా ఉన్నాడు. చూడండి, అది లూకా సువార్త 18వ అధ్యాయం 18వ వచనం చదవండి. ಸುಳ್ಳು ಸಾಕ್ಷಿ ಹೇಳಬಾರದು. 22ನೇ ವಾಕ್ಯ. ಯೇಸು ಅದನ್ನು ಅವನಿಗೆ, ಇನ್ನೂ ನಿನಗೆ ಒಂದು ಕಡಿಮೆ ಆಗಿದೆ. ನಿನ್ನ ಬದುಕನ್ನೆಲ್ಲ ಮಾರಿ ನಿನ್ನಲ್ಲಿರುವ ನಿನ್ನ ಬದುಕು ಅಂದ್ರೆ ನಿನ್ನ ಆಸ್ತಿಯನ್ನೆಲ್ಲ ಮಾರಿ ಹಂಚಿಕೊಡು. ಯಾರಿಗೆ ಹಂಚಿಕೊಡು? ಬಡವರಿಗೆ ಹಂಚಿಕೊಡು. ಪರಲೋಕದಲ್ಲಿ ನಿಮಗೆ ಸಂಪತ್ತಿರುವುದು ಅಲ್ಲಿ. ಎಲ್ಲಿ? ಭೂಮಿಯ ಮೇಲೆ ನಿನ್ನ ಬದುಕನ್ನೆಲ್ಲ ಮಾರಿ ಬಡವರಿಗೆ ಹಂಚಿಕೊಡು. ಆವಾಗ ಪರಲೋಕ ರಾಜ್ಯದಲ್ಲಿ ನಿತ್ಯ ಜೀವದಲ್ಲಿ ನಿತ್ಯತ್ವದಲ್ಲಿ ನಿನಗೆ ಏನು ಸಿಗುವುದು? ಸಂಪತ್ತು ಸಿಗುವುದು. హల్లెలూయా, హల్లెలూయా. తెలుసు అన్నమాట. యేసు విని నీకు ఇంకా ఒకటి కొదవగానున్నది, నీకు కలిగి ఉన్నవన్నీ అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. హల్లెలూయా. ఒక యవనస్తుడు మంచి ధనవంతుడు, ఈయన అధికారి అని రాయబడింది. ఏ అధికారం తెలియదు. ఒకవేళ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడేమో, అధికారంలో ఉన్నాడేమో. ఈ అధికారి వచ్చి యేసు ప్రభు దగ్గర అడుగుతా, అయ్యా నిత్య జీవంలోనికి వెళ్ళడానికి, పరలోకానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి? ప్రభు అన్నాడు, మోసే ధర్మశాస్త్రంలో ఉన్న 10 ఆజ్ఞలను పాటించు అన్నాడు. అప్పుడు అతడు అన్నాడు, లేదా చిన్నప్పటి నుంచి నేను చేస్తూనే వస్తున్నాను. చిన్నప్పటి నుంచి నాకు భక్తి తెలుసు. హల్లెలూయా. చిన్నప్పటి నుంచి ఏం తెలుసు? మోసే ధర్మశాస్త్రాన్ని నేను పాటిస్తూ ఉన్నానని చెప్తూ ఉన్నాడు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, నీకు ఒకటి కొదువుగా ఉంది. హల్లెలూయా. ఏం కొదువుగా ఉంది? ఒకటి కొదువుగా ఉన్నది. ఏమిటా కొదువా? నీకున్న ఆస్తి అంతా కూడా అమ్మి బీదలకి ఇచ్చేస్తాయి. బీదలకిస్తే నీకేం కలుగుతుంది తెలుసా? పరలోకంలో నీకు ధనం దేవుడి దగ్గర నీకు దొరుకుతుంది. పరలోక రాజ్యంలో నీకు ధనం దొరుకుతుంది. హల్లెలూయా. కాబట్టి బీదలకిచ్చి నన్ను వెంబడించు అని ప్రభు అతనితో మాట్లాడాడు. హల్లెలూయా. ఆ మాట అతనికి ఎలా అనిపించింది అంటే చాలా బాధగా అనిపించింది. ముఖమంతా వికారం చేసుకున్నాడు. ఈ ధనవంతుడు. ఆస్తి ఉంది. ఈరోజు చాలా మంది ఆస్తులు ఉన్నాయి, డబ్బు ఉంది, బ్యాంకు బ్యాలెన్స్ ఉంది, అంతా ఉంది. కానీ దేవుడి కొరకు ఖర్చు చేయడానికి సాహసం లేదు. మళ్ళీ యేసు ప్రభు కావాలి. వాక్యం చదువుతారు, వాక్యం చెప్పడానికి సంఘాలు ఉవ్విళ్ళూరుతారు. చాలా మంది సంఘంలో పులిపీటి మీద నిలబడి ధనవంతులు వాక్యం చెప్పడానికి ఇష్టపడతారు. నేను కూడా వాక్యం చెప్పాలి. చెప్పు, ఎవరొద్దన్నారు? కానీ బతుకుండాలి కదా. నువ్వు నిత్య జీవానికి వెళ్ళాలంటే, నిత్యత్వంలో పరలోకంలో నువ్వు ధనం సంపాదించుకోవాలంటే ఈ భూమి మీద నువ్వు ప్రభు చెప్పినట్టుగా ప్రవర్తించాలి. హల్లెలూయా. ప్రభు చెప్పినట్టుగా ప్రవర్తించాలి. ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు, నిన్ను గమనిస్తూ ఉన్నాడు. మా ఏరియాలో ఒక అతను ఉన్నాడు, పెద్ద ఆఫీసర్. అతని జీతము సుమారుగా ₹1,00,000 పైబడి రావచ్చు. అయితే అతని ఇంటికి వెళితే భోజనము నీళ్లు పెడతాడు, కానీ డబ్బును మాత్రం ఒక పైసా కూడా ఇవ్వడు. పైసా కూడా ఖర్చు పెట్టడండి. ఒక కానుక కూడా ఇవ్వడు. అతని ఇంటికి పునాది వేయడానికి నన్ను పిలిచాడు. వెళ్ళాను, బండి వేసుకుని వెళ్ళాను. పునాది ఉదయమే 7 గంటలకు తీస్తామంటే నేను 6:30కి వెళ్ళిపోయాను. అయితే చాలా బాధకరమైనటువంటి పరిస్థితి ఎదురైంది అక్కడ. పునాది చేయించుకున్నాడు, ప్రార్థన చేయించుకున్నాడు, పునాది వేసాము, కానీ కనీసం పెట్రోల్ ఖర్చు కూడా ఇవ్వలేదండి. ఇంత కానుక కూడా పెట్టలేదండి. చాలా దారుణమైనటువంటి పరిస్థితి. నాకు అనిపించింది, ఆయన జీతము ₹1,00,000 పైన ఉంటుంది. కొంతమంది డబ్బు దేవుడు సమృద్ధికి ఇచ్చాడు, దాన్ని ఖర్చు పెట్టడానికి, దానికి ఆ డబ్బును దేవుని సేవ కొరకు, దేవుని సేవకులకు, పేదవారికి, దిక్కులేని వారికి
దేవుని పరిచర్య కొరకు ఖర్చు పెట్టాలన్న చెయ్యి ఇవ్వడానికి రాదు. ఎందుకంటే దయ్యం సాతాను మేము ఇవ్వనివ్వదు. సాతాను ఇవ్వనివ్వదు. ఎందుకు? విడిస్తే బాగుపడతాడు. విడిస్తే దేవుడు ప్రతి పైసాను ఖర్చు పెట్టే ప్రతి పైసా ఎవరైతే దేవుని సేవకులు ఖర్చు పెడతారో, దేవుని సేవకులకు సహకారులుగా ఉంటారో, అలాంటి వారు ఇచ్చేటువంటి డబ్బు ఎవరి చేతులు అయితే ఇస్తారో వారికి ఇచ్చే వారి మీద దేవుని కృప అపరిమితంగా పనిచేస్తుంది. హల్లెలూయా. వాక్యంలో రాయబడింది, ఎవరైతే ధారాళముగా ప్రభు పరిచర్య కొరకు ఆదిమ సంఘంలో మొట్టమొదటిగా దేవుని పరిచర్య కొరకు డబ్బులు ఖర్చు పెట్టారు, ఆస్తులు ఇండ్లను అమ్మి చర స్థిరాస్తులను అమ్మి ప్రభు పరిచర్య కొరకు వారు అపోస్తలుల పాదముల యొద్ద తీసుకొని వచ్చి పెట్టారు. ఎవరైతే వారు డబ్బులు ఆస్తులను అమ్మి బీద ఆస్తులను మొత్తం సమస్తాన్ని పొలాలను అమ్మి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టిన వారి మీద దేవుని కృప అపరిమితంగా వారి మీద పనిచేస్తుందని పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాల్లో రాయబడింది. చూడండి, అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 32వ వచనం చదవండి. అక్కడ రాయబడింది, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గల వారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకోలేదు. వారికి కలిగినదంతయు వారికి సమష్టిగా ఉండెను. ఇది కాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యం ఇచ్చింది. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. హల్లెలూయా. ఎవరైతే భూములు ఇండ్లు ఆస్తులు అమ్మి ప్రభు పరిచర్య కొరకు ఆదిమ సంఘములో ప్రయాసపడి దేవుని యొక్క సేవ విస్తరణ కొరకు ప్రయాసపడ్డారు, ఎవరైతే అలా చేశారో వారి మీద దైవ కృప, దేవుని యొక్క కృప ఎలా ఉంటుంది? అపరిమితముగా ఉంటుంది, అధికముగా ఉంటుంది. దేవుని సన్నిధి, దేవుని ప్రభావం నీ మీద భయంకరముగా పనిచేస్తా ఉంటుంది. దైవ కృప నీ మీద అపరిమితంగా పనిచేస్తుంది. ఒకవేళ మీరు ఇవ్వలేదు అనుకోండి, ఇవ్వకపోతే మీకు ఎలా ఉంటుంది? దేవుని కృప నీ మీదికి రాదు, దైవ సన్నిధి నీ మీదికి రాదు, నిన్ను కోరుకోదు. దైవ కృప నీ మీద ఉండాలి. దైవ కృప నీ మీద ఉండాలంటే నువ్వు ఇచ్చే విషయంలో భూమి మీద ప్రభు పరిచర్య కొరకు, ప్రభు సేవ కొరకు నీవు సాహసముతో నీ ఇండ్లను భూములను నీకున్న కలిగిన వాటిని అమ్మి ప్రభు పరిచర్యకు, ప్రభు యొక్క రాజ్య విస్తరణ కొరకు ప్రయాసపడేవారుగా మీరు ఉండాలి. హల్లెలూయా. ఈ ధనవంతుడు యేసు ప్రభు మాట చెప్పేసరికి ముఖమంతా వికారం చేసుకున్నాడు, ముఖమంతా చిన్నబుచ్చుకున్నాడు, ముఖమంతా వికారం అయిపోయింది. వికారం అయిపోయి యేసు ప్రభు చెప్పిన మాటలు అతనికి ఎలా అనిపించింది? బాధగా అనిపించింది అతనికి. హల్లెలూయా. చాలా మంది దైవజనులు అంటారు, ఎప్పుడు చూసినా పాస్టర్ గారు కానుకల గురించే మాట్లాడతారు, కానుక గురించే మాట్లాడతారు. ఎందుకు మాట్లాడతారు? నీవిస్తే నువ్వు పరలోకానికి వెళ్తావు, పరలోకంలో నీకు ధనము సమకూర్చబడుతుంది, దేవుడే నీకు ఇస్తాడు. హల్లెలూయా. దైవ కృప మీద అపరిమితంగా ఉండాలని దైవజనుని యొక్క కోరిక. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ధనవంతుడు వెంటనే పాపం ముఖమంతా వికారం చేసుకొని వెళ్ళిపోయాడు. రెండవ ధనవంతుడు ఇతను. ఆస్తి ఉంది, డబ్బు ఉంది, కానీ ప్రభు పరిచర్య కొరకు, ప్రభు సేవ కొరకు ఖర్చు పెట్టడానికి బాధపడ్డాడు, ముఖమంతా వికారం చేసుకున్నాడు. ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. కొంతమంది జీవితాలు అలా ఉంటాయి. ఏమని చెప్పు పాస్టర్ గారు, ఎంత వాక్యమని చెప్పు, వింటాను, కానీ ఇక్కడ మాత్రం డబ్బు విషయం, కానుకల విషయంగా నువ్వు మాకు చెప్పకు. హల్లెలూయా. నేను ఇస్తే నీకు ఆశీర్వాదం. నువ్వు ప్రభు పరిచర్య కొరకు దైవజనుడికి ఇచ్చే ప్రతి పైసా కానుక దేవుడు నీకు లెక్క ఆయన నీకు ప్రతి పైసా నువ్వు 100 రూపాయలు కానుకిస్తే నీకు 100కు దేవుడు 10 ఇస్తాడు నీకు. ఎక్కడ? భూమి మీద ఇవ్వచ్చు, పరలోకంలో కూడా నీకు ధనము సమకూర్చుకుంటావు. హల్లెలూయా. యేసు ప్రభు వారు చెప్పారు, మత్తయి సువార్త
6వ అధ్యాయం 20వ వచనంలో ఏమని చెప్తున్నాడు చూడండి. 6వ అధ్యాయం మత్తయి సువార్త 6:20 త్వరగా. పరలోకమందు మీ కొరకు ధనమును పరలోకంలో మేము ధనాన్ని కూర్చుకోండి. ఈరోజు బ్యాంకుల్లో నువ్వు దాచిపెడుతున్నావు, బ్యాంక్ బ్యాలెన్స్ పెడుతున్నావు, బ్యాంకుల్లో నీ డబ్బు ఉంది, నీ ధనం ఉంది. కానీ నీ డబ్బు ఎక్కడ ఉండాలి? పరలోకంలో యేసయ్య ట్రెజరీలో ఉండాలి. హల్లెలూయా. పరలోకంలో ట్రెజరీ ఉంది. ఆ ట్రెజరీలో నువ్వు డబ్బును సమకూర్చాలి. ఎప్పుడు సమకూర్తావు? ఎప్పుడు దాచిపెడతావు అందులో? ఈ భూమి మీద నీవు ప్రభు పరిచయం కొరకు, దిక్కులేని వారికి, పేదవారికి, విధవరాళ్లకు, అనాథలకు, అనేకులకు నువ్వు చేయి చాచి నువ్వు మేలుకరంగాను సత్క్రియలు చేసేవారు గాను, క్రియలతో కూడినటువంటి సత్క్రియలు కలిగిన వారు గాను, ఔదార్యం కలిగిన వారు గాను, మీ ధనమును ఇతరులకు పాలించేవారుగా మీరు ఉండాలి. హల్లెలూయా. ఈ రెండవ ధనవంతుడు ముఖ వికారం చేసుకుని పారిపోయాడు. సత్యములో నుంచి సత్యము అనుసరించడానికి ఇష్టపడలేదు. ఇంకొక ధనవంతుడు ఉన్నాడు, మీ అందరికి తెలుసు. 19వ అధ్యాయం లూకాసు వార్త మొదటి నుంచి ఆ యొక్క కొన్ని వచనాలు అక్కడ కింద మనం చదివినట్లయితే ఇతడు కూడా ధనవంతుడే. ఇతడు కూడా చాలా ధనవంతుడు. ఎరికో పట్టణంలో ఉన్నాడు ఇతను. ఈ ధనవంతుడు యేసు ప్రభువును చూడాలని ఆశపడ్డాడు. యేసయ్య ఆ ఎరికో పట్టణంలోనికి వచ్చినప్పుడు ఆ వార్త విని ఆయన తన ఊరిలోనికి వచ్చాడని, నా పట్టణంలోనికి వచ్చాడు యేసు క్రీస్తు వారు ఆయనను చూడాలని ఆశ కలిగింది ఆయనకి. మంచి ధనవంతుడు. అయితే ఈయన పొట్టివాడిగా ఉన్నాడు కానీ యేసు ప్రభు చూడాలని ఆశించాడు. చూడలేక, ఎందుకు? తన పొట్టివాడైనందువల్ల చూడలేకపోయాడు. అయితే ఒక మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్టు ఎక్కి ఆయన యేసు ప్రభు వచ్చే దారిలో ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు మేడి చెట్టు ఎక్కి కూర్చొని ఉన్నాడు. ఎప్పుడెప్పుడు వస్తాడని. యేసు ప్రభు ఆ దారిలో వచ్చాడు. ఆ మేడి చెట్టు దగ్గరకు వచ్చేసరికి యేసు ప్రభు ఆగిపోయాడు. పైన జక్కయ్య వైపు యేసు ప్రభు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగు అని పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. త్వరగా దిగు, నేను నీ ఇంట్లో ఉంటాను. ఈరోజు నేను నీ ఇంట్లో ఉంటాను. హల్లెలూయా. అయితే జక్కయ్య యేసు ప్రభు కలిసినట్టుగా లేఖనాలు ఎక్కడ రాయబడలేదు, కానీ జక్కయ్య పేరు పెట్టి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. జక్కయ్య పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. యేసు ప్రభు జక్కయ్య పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. జక్కయ్య యేసు ప్రభు చూడాలని ఆశతో వచ్చాడు. మేడి చెట్టుకి కూర్చున్నాడు. అయితే యేసు ప్రభు జక్కయ్య పేరు, యేసు ప్రభు నీ పేరు, నా పేరు, మనందరి పేర్లు తెలుసు ఆయనకి. అర్థమైందా? నువ్వు అనుకుంటా యేసయ్య నాకు తెలియదులే అనుకుంటున్నావేమో. యేసు ప్రభు అంటే నాకు తెలియదు అనుకుంటున్నాం, కానీ నీ గురించి ఆయన తెలుసు. నీ పేరు తెలుసు, నీ జీవితం తెలుసు, నీ ప్రవర్తన తెలుసు, నీ మనసు తెలుసు, నీ జీవిత క్రియలన్నీ కూడా ఆయన ఎదుట ఉంది. మన బతుకంతా కూడా. హల్లెలూయా. యేసు ప్రభు జక్కయ్యను పేరు పెట్టి పిలిచాడు. వెంటనే యేసు ప్రభు దగ్గరికి దిగి వచ్చాడు. ఆయన దగ్గరికి జక్కయ్య వెంటనే దిగి యేసయ్య దగ్గరికి వచ్చి యేసయ్య పక్కన నిలబడ్డాడు. యేసు ప్రభు చెప్పిన మాటలు అక్కడున్న వారికి ఇష్టంగా అనిపించలేదు. ఎందుకు తెలుసా? జక్కయ్య పాపి, జక్కయ్య అన్యాయస్తుడు. హల్లెలూయా. ఎలాంటి వాడు జక్కయ్య? అందరూ చెప్పాలి. ఎలాంటి వాడు? అన్యాయస్తుడు ఒకటి. రెండవది పాపి. యేసు ప్రభు పరిశుద్ధుడు కదా. ఈయన పాపి ఇంట్లో ఎట్లా నివాసం చేస్తాడు? పాపి ఇంట్లో ఎక్కడికి అన్యాయస్తుడి ఇంట్లోకి ఎట్లా వెళ్తాడు? ఈయన పాపం చేసేవాడు కదా, అన్యాయస్తుడు కదా, ఈయన ఇంట్లో ఎట్లా ఉంటాడు ఈయన అని మనసులో అందరూ సలుగుతూ ఉన్నారు. హల్లెలూయా. సలుగుతూ ఉన్నప్పుడు అయిన వారి మాటలను యేసు ప్రభు వాళ్ళ ఆలోచనలు తెలుసుకున్నాడు. ఆయన ఎరిగాడు. ఆయన ప్రతి వ్యక్తిలో ఉన్న యేసు ప్రభును సలుగుతూ గురుగుతున్న ప్రతి ఒక్క ఆ సలుగుడును గురుగులను మాటలను ఆయన ఎరిగాడు. ఆయన సర్వోత్తర్యామి యేసు ప్రభు వారు. జక్కయ్యను పేరు పెట్టి పిలిచాడు. వెంటనే యేసు ప్రభు అతని ఇంటికి వెళ్ళిన తర్వాత యేసు ప్రభు ఇంట్లోకి వెళ్ళిన వెంటనే యేసు ప్రభు జక్కయ్య ఇంటిలోనికి వెళ్ళిన వెంటనే జక్కయ్య చెప్తున్నాడు ఏమని? ఇదిగో ప్రభువా, నేను నా ఆస్తిని, దానికంటే ముందు కొన్ని విషయాలు చెప్పాడు. అయ్యా, నేను చాలా అన్యాయంగా డబ్బులు తీసుకున్నాను,
ఏం తీసుకున్నాను చెప్పాలి అందరూ? అన్యాయం. అన్యాయం చేసి సంపాదన చేశాను. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేసి? అన్యాయంగా సంపాదించాను భూమి మీద. ఎలా సంపాదించాను? కొంతమంది సంపాదన చేస్తారు, అన్యాయమైన సంపాదన, కమిషన్ల సంపాదన, అన్యాయంగా సంపాదిస్తూ ఉన్నారు చాలా మంది. లంచాలతోనూ. దేవుని పిల్లలు కూడా అలాగే దిగజారిపోయారు. చర్చికి వెళ్ళే వారు కూడా అలాగే దిగజారిపోయారు. అన్యాయముగా సంపాదిస్తున్నారు, డబ్బుని అన్యాయంగా సంపాదిస్తున్నారు. కానీ పరలోకంలో వాస్తవమైన జీవం సంపాదించుకోవడానికి భూమి మీద ప్రయాసపడేటువంటి వారు ప్రయాసపడడానికి ఇష్టపడి చూపించట్లేదు. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ అన్యాయముగా ఆయన అంటున్నాడు, అయ్యా నేను ఎవరి యొద్దనైతే నేను అన్యాయంగా డబ్బులు తీసుకున్నానో నేను వారికి ఎంత ఇస్తాను? 4 గంతలు ఇస్తానని చెప్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత ఇస్తానని చెప్తున్నాడు? 4 గంతలు. ఎవరు 100 రూపాయలు అన్యాయంగా తీసుకుంటే 100కు 100 రూపాయలు, తర్వాత మరలా 400, 4 ప్లస్ 100, 400 ప్లస్ 100, 500 నేను ఇస్తున్నాను. హల్లెలూయా. అన్యాయంగా తీసుకున్న డబ్బులు కూడా నేను 4 గంతలు చెల్లిస్తాను. ఒకటి మార్పు గమనించండి, ఇక్కడ మార్పు దేవుని సన్నిధిలో యేసు ప్రభు నీ ఇంట్లోనికి వస్తే మార్పు జరగాలి. నీ దేహం అనే ఇంట్లోనికి వస్తే నీ దేహంలో మార్పు కనిపించాలి. జక్కయ్య దేహంలో మార్పు కనిపిస్తుంది. మనసు, హృదయంలో యేసయ్య అడుగు పెట్టాడు. జక్కయ్య హృదయం అనే ఇంట్లో యేసు ప్రభు అడుగు పెట్టినందువలన జక్కయ్యలో మార్పు కనిపిస్తా ఉంది. హల్లెలూయా. అన్యాయం తీసేసుకుంటాడు. మొట్టమొదటిగా ఏం తీసేసుకుంటున్నాడు? అందరూ చెప్పాలి, ఏం తీసేసుకుంటున్నాడు? అన్యాయం తీసేసుకు. యేసు ప్రభు నీ దేహంలోనికి వస్తే, నీ హృదయంలోనికి వస్తే, నీ ఇంట్లో యేసు ప్రభు నీ ఇంటికి యజమానుడు అయితే నీ ఇంట్లో అన్యాయం అనేది ఏం చేయాలి? పక్కన దొబ్బేసేయాలి. 3వ వచనం యోబు గ్రంథం 22వ అధ్యాయము 23వ వచనం. ఎలీఫజు అనేటువంటి వ్యక్తి చెప్తా ఉన్నాడు. 23 ಸರ್ವಶಕ್ತಿಯ ವೈಪು ನೀವು ತಿರುಗಿನ ಯೊಡಲ ನಿನ್ನ ಗುಡಾರಗಳಲ್ಲಿ ಅನ್ಯಾಯವನ್ನು ದೂರ ಮಾಡಿದರೆ ನೀವೇನಾಗುತ್ತೀವಿ? ತಿರುಗುತ್ತದೆ ಅన్నమాట. సర్వశక్తి వైపు నువ్వు జక్కయ్య సర్వశక్తుడైన యేసు క్రీస్తు వైపు తిరిగాడు. యేసు ప్రభు వైపు తిరిగాడు జక్కయ్య. తిరిగినందువలన అతని గుడారములో నుండి ఏం చేసేసుకుంటున్నాడు? అన్యాయమును తీసి, అయ్యా నేను ఎవరి దగ్గర అయితే అన్యాయము తీసుకున్నా ఆ డబ్బుని 4 గంటలు చెల్లిస్తాను. హల్లెలూయా. ఇది నిజమైన మార్పు. అన్యాయముగా తీసుకున్న డబ్బును నేను చెల్లిస్తున్నా. అన్యాయముగా దూరం చేసినప్పుడు అన్యాయం అనే మనస్తత్వం నీలో నుండి ఏం చేయాలి? దూరం చేయాలి, తీసివేసుకోవాలి. హల్లెలూయా. చదవండి ఇప్పుడు. దూరముగా తొలగించిన అప్పుడు నీవు ఏం పొందుకుంటావు? అభివృద్ధి నువ్వు చూస్తావు. అభివృద్ధి, డెవలప్మెంట్, ఆత్మీయ జీవితంలో దేవుడు నీతో మాట్లాడతాడు. ఆయన నిన్ను బలపరుస్తాడు, పరిశుద్ధునిగా మారుస్తాడు. ఆయన నీతో ఉండి నీతో మాట్లాడతాడు. నీ వేదన, నీ బాధ, నీ కష్టము వాటన్నిటిలో నుంచి ఆయన నీకు విడుదలనిస్తాడు. శ్రమలను జయించడానికి, శోధనను జయించడానికి ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయము చేస్తాడు. హల్లెలూయా. జక్కయ్య చెప్తున్నాడు, అయ్యా 4 గంటలు నేను అన్యాయము తీసుకున్న డబ్బును 4 గంటలు నేను ఇస్తాను. అంతేకాదు నా ఆస్తిని సగము బీదలకు ఇస్తున్నాను. హల్లెలూయా. అందరూ చెప్తాం హల్లెలూయా. నా ఆస్తిలో సగము ఇతరులకు వాటా ఇస్తా ఉన్నాడు. పేదవారికి వాటా ఇస్తున్నాడు, భాగం ఇస్తూ ఉన్నాడు. అప్పుడు యేసు ప్రభు వారు వెంటనే అతను భుజం మీద చేయి వేసి చెప్తా ఉన్నాడు, ఏమని? ఇతడును కూడా అబ్రహాము కుమారుడే, పరలోకానికి వారసుడు అయిపోయాడు. హల్లెలూయా. ఎక్కడికి వారసుడయ్యాడు? అబ్రహాము గారికి వారసుడు అయిపోయాడు. అబ్రహాము గారికి వారసుడు. పరలోక రాజ్యం, అబ్రహాము గారు పరలోకంలో ఉన్నారు. పరలోకానికి వారసులము మనకు కావాలి. నువ్వు పరలోక రాజ్యానికి వారసులు కావాలంటే భూమి మీద నీ ధనమును ఇతరులకు, నీ ధనంలో పాలు ఇవ్వాలి.
భాగం ఇవ్వాలి, దశం భాగాలు కాదు ఇచ్చేది. చాలా మంది అనుకుంటే దశం భాగం ఏమో అనుకుంటున్నారు. దశమ భాగాలు కాదు, దశమ భాగానికి మించి నీ వాటా, నీ ఆస్తిలో భాగం ఇవ్వాలి. అప్పుడు నీకు వాస్తవమైన జీవములో పాలు పంపులు, మంచి పునాది, పరలోకంలో నీ గొప్ప ఉన్నతమైన స్థాయికి దేవుడు ధనవంతునిగా నువ్వు పరలోక రాజ్యంలోనికి నువ్వు వెళ్తావు. హల్లెలూయా. పరలోక రాజ్యం గొప్ప ధనవంతులుగా మీరు తయారవుతారు. ఎవరి కొరకు ధనం కూర్చోమన్నాడు ప్రభు? ఎవరికి వారే, ఎవరికి వారే భక్తి. నీ వేసే ప్రతి కానుక కూడా, నీవిచ్చే ప్రతి కానుక కూడా 100 రూపాయలు ఇచ్చి పాస్టర్కి 100 రూపాయలు కానుక ఇచ్చాను బిల్డప్లు ఇస్తారు కొంతమంది. 100 రూపాయలు ఇచ్చారు బిల్డప్. నీ బిల్డప్ ఎవరికి కావాలి? మార్పు రావాలి. ఏం కావాలి? మార్పు రావాలి. జీవితంలో, బ్రతుకులో మార్పు, వాస్తవమైన జీవం కొరకు, నిత్య జీవం కొరకు, నిత్యత్వంలో జీవితము. మనము పరలోక రాజ్యంలో అక్కడ నిత్యము నెమ్మది, సంతోషము, సమాధానము. అక్కడ సంతోషం ఎప్పుడు, అక్కడ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం. హల్లెలూయా. అక్కడ మరణము లేదు. అక్కడ ఎప్పుడు నిత్యము జీవించే స్థలం. అక్కడ ఏముంటది? నిత్యము జీవించే స్థలం. ఆ స్థలంలోకి వెళ్ళాలంటే నువ్వు ప్రభు కొరకు భూమి మీద సజీవుడుగా ఉన్న నువ్వు మేలు చేసే వారిగా ఉండాలి. ఒకటి. రెండవది, సత్క్రియలు అనే ధనం కలిగిన వారిగా ఉండాలి. మూడవది, ఔదార్యము కలిగిన వారిగా ఉండాలి. నాలుగవది, నీ ధనములో ఇతరులకు భాగం ఇచ్చే వారిగా ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను తెలియజేస్తున్నాను. దేవుడు కొద్ది మాటలు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరూ తల లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యం కొరకు యేసుక్రీస్తు నామములో ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు చెప్పని మీరు ఆశీర్వదించి వారి కుటుంబాలను, వారి వ్యక్తిత్వాలను బలపరచమని రాని బిడ్డల కొరకు కూడా ప్రార్థిస్తున్నాను. వారిని సత్యమును గ్రహించే బిడ్డలుగా వారికి బుద్ధి దయచేయండి ప్రభువా. నీ సన్నిధిని వెదికే బిడ్డలుగా వారిని మార్చమని ప్రార్థిస్తున్నాను. నూతన కార్యములు చేయమని యేసు నామములో ఆశీర్వదించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన యెహోవా యొక్క ప్రేమయు, అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసమును చేరి వచ్చిన బిడ్డలందరి మీదకును, ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డల మీదకును ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.